7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించిన టీమిండియా ఫైనల్ చేరింది వరుసగా రెండోసారి. నిజంగా ఈ మ్యాచ్ హై వోల్టేజ్ మ్యాచ్కు సరైన అర్థం చెప్పింది. ఇంగ్లాండ్ టీమిండియాకు గట్టి పోటీనిచ్చింది. నిజంగా ఈ మ్యాచ్ గురించి సీరియస్గా సిన్సియర్గా మాట్లాడగలిగితే టీమిండియా కూడా అంత ఈజీగా ఏమీ గెలవలేదు. ఇంకా చెప్పాలంటే 250 రన్స్ ప్లస్ రన్స్ కొట్టినా కూడా 7 పరుగుల తేడాతో గెలిచింది అంటే అర్థం చేసుకోవచ్చు ఇంగ్లాండ్ కూడా ఎంతవరకు పోటీనిచ్చింది అని. ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాట్స్మెన్లు ప్రతి ఒక్కరూ సమిష్టిగా రాణిస్తే అటు ఇంగ్లాండ్ తరపున మాత్రం ఆ జట్టు యువ బ్యాట్స్మెన్ జేకబ్ బేతల్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. సాధారణంగా ఇలాంటి మ్యాచ్లు లీగ్ మ్యాచెస్లోనో లేదంటే చిన్న జట్ల మధ్య జరుగుతుంటాయి. కానీ సెమీఫైనల్లో T20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇలాంటి హై స్కోరింగ్ హై వోల్టేజ్ మ్యాచ్లు చాలా అరుదుగా చూస్తుంటాం. నిన్ననే ఫస్ట్ సెమీఫైనల్ మ్యాచ్ను చూసాం. సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ జట్ల మధ్య పూర్తిగా వన్ సైడెడ్గా జరిగింది. ఈసారి భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య కావడంతో ఇది కూడా టీమిండియా ఇంగ్లాండ్ను అలాగే ఓడిస్తుంది, పూర్తిగా వన్ సైడెడ్గా జరుగుతుంది అనుకున్నారు. కానీ మ్యాచ్ మాత్రం అలా జరగలేదు. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్నంతసేపు భారీ స్కోర్ చేశాము, ఇక ఈజీగా ఇంగ్లాండ్ పై గెలుస్తాం అనుకుని ఉంటారు. కానీ ఇంగ్లాండ్ బ్యాటింగ్ కూడా అంత ఈజీగా ఏమీ కొనసాగలేదు. ఆ జట్టు స్టార్ బ్యాట్స్మెన్లు స్టార్ ఓపెనర్లు అయినటువంటి ఫిలిప్ సాల్ట్ అండ్ జాస్ బట్లర్ పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోయినప్పటికీ, మిగతా బ్యాట్స్మెన్లు రాణించకపోయినప్పటికీ జేకబ్ బేతల్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. నిజంగా ఇంగ్లాండ్ ఈ మ్యాచ్లో ఇంతవరకు పోరాడింది అంటే అది జస్ట్ జేకబ్ బేతల్ వల్లే. అతన్ని పరుగులను మినహాయిస్తే ఇంగ్లాండ్ పెద్దగా ఏమీ చేసింది లేదు. కానీ అతనొక్కడే పోరాడాడు, టీమిండియాను కాస్త ఇబ్బంది పెట్టాడు, ఇంకా చెప్పాలంటే భయపెట్టాడు అని చెప్పొచ్చు. ఒక్క బూమ్రాను మినహాయిస్తే మిగతా బౌలర్లందరితోనూ ఓ ఆట ఆడుకున్నాడు జేకబ్ బేతల్. నిజంగా ఒక 22 ఇయర్స్ ఓల్డ్ బ్యాట్స్మెన్ ఇండియా పిచ్లపై, సబ్ కాంటినెంట్ పిచ్లపై ఇలా బ్యాటింగ్ చేయడం చాలా అరుదుగా చూస్తుంటాం. మనం బ్యాటింగ్ చేస్తున్నంతసేపు మన బ్యాట్స్మెన్లు కూడా చెలరేగారు. ప్రతి బ్యాట్స్మెన్ కూడా 6ర్లు 4లతో చెలరేగిపోయారు. ఎప్పటిలాగే అభిషేక్ శర్మ ఫెయిల్ మినహాయిస్తే మిగతా బ్యాట్స్మెన్ అందరూ తల చేయి వేశారు అని చెప్పొచ్చు. ఎప్పటిలాగే అభిషేక్ శర్మ తన ఫామ్ను కొనసాగిస్తూ మరో భారీ హాఫ్ సెంచరీతో రాణిస్తే మిగతా బ్యాట్స్మెన్లు కూడా తమ వంతుగా స్కోర్ బోర్డుపై వాళ్ళ పార్ట్నర్షిప్ను బిల్డ్ చేశారు. ఇలా అందరూ కూడా ఓ చేయి చేశారు. అటు ఎప్పటిలాగే ఇంగ్లాండ్ బౌలర్లు కూడా పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఈ వరల్డ్ కప్లో చూస్తున్నాం, ఇంగ్లాండ్ బౌలింగ్ పెద్దగా ఇంపాక్ట్ ఏమీ లేదు. వాళ్ళు సెమీస్కి వచ్చినా, సూపర్ 8 దాటి వచ్చినా వాళ్ళ బౌలింగ్ ఇంపాక్ట్ అయితే చాలా తక్కువ. ఎలాగోలా సెమీస్ చేరినా, భారత్పై పోరాడినా ఓటమి పాత్రం తప్పలేదు. 7 పరుగుల తేడాతో ఓడిపోయి ఇంగ్లాండ్ ఇంటి దారి పట్టింది. నిజంగా మనం పాత పుస్తకాల్లో చదువుతుంటాము, బేతాళుడు ఏదో భయపెట్టినట్లు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కూడా టీమిండియాను జేకబ్ బేతల్ భయపెట్టినా టీమిండియా మాత్రం బెదరకుండా పోరాడి మరీ ఫైనల్ చేరింది. లాస్ట్ వరల్డ్ కప్ ఫైనల్ చేరిన భారత్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఫైనల్ చేరడం విశేషం. లాస్ట్ టైం వరల్డ్ ఛాంపియన్స్ కాగలిగాం, ఈసారి కూడా వరల్డ్ ఛాంపియన్స్ అయ్యే అవకాశం స్పష్టంగా కనబడుతోంది న్యూజిలాండ్పై గెలిస్తే.